ఒక్కసారి మిస్ అయింది కానీ తిరిగి మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ కంచు కోట ఈ దుర్భాగ్యం చేస్తారు. ఈ విజయం ముమ్మాటికి మా బీఆర్ఎస్ సైనికులది, మా ఉద్యమకారులని చెప్పి మనం చెప్తాము. నిజంగా మీకు నేను ఎంత చేసినా మీరు రుణం తీసుకోలేదు. మా గౌరవాన్ని నిలబెట్టారు. పోయినసారి నేను చాలా బాధపడ్డా, అయ్యో పోయింది అని. ఒక 6 నెలల దాకా నా మనసులోకి ఇలా బాధ పోలే. కానీ దాని వడ్డీతో సహా చెల్లించి 54,000 మెజార్టీ ఇచ్చిండ్రు. నిజంగా నాకు బిర్యానీ తినిపించినంత సంతోషం కనిపించింది. ఒక దశలో నాకు కూడా ప్రభాకరణ మీద కత్తిపోటైనప్పుడు చాలా భయపడ్డాను. ఒక నిజం చెప్తాను తీయాలి, మరి ప్రభాకరణ ఏమంటున్నారు తెలియదు కానీ కత్తిపోటు జరిగినాక తెల్లారిపోయినా ఆయన బాగా నొప్పిలో కూడా మాట్లాడలేదు. నేను ఆయన చేయకుండా మీటింగ్కి వచ్చిన 2వ రోజు మళ్ళీ పోయినా మాట్లాడదామని. అంటే అప్పటిదాకా నాకు ఏందో తెలియదు, అన్న ఏం ఆలోచించిందో, ఎలక్షన్ వ్యవహారం ఏందో, ఆయన ఎట్లా నడుపుతా అన్నాడో, ఏం దాకా ఏం మాటించిండో నాకు ఏం తెలియదు. ఆయన కూడా అవకాశం ఎలక్షన్ నెత్తి మీదకి వచ్చినాయి, నామినేషన్లు పక్కనే ఉన్నాయి. ఏం చెప్పాలో నాకు సమజ్ అవుతుంది. 2వ రోజు పోతే అంటాడు అన్న నేను పోటీ చేయండి అంటే ఎందుకే అన్న